హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ వెబ్టెక్ నరేంద్ర. సో ఈరోజు మీకు స్వయంలో ఆల్రెడీ లాస్ట్ వీడియో మీకు చెప్పే కదా, స్వయంలో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి, ఎలా కోర్సెస్ ఎన్రోల్ అవ్వాలో చెప్పాను. సో స్వయం కూడా రిజిస్ట్రేషన్ 2025 స్టార్ట్ అయ్యి రిజిస్ట్రేషన్ క్లోజ్ అవబోతుంది. సో 2025 ఫస్ట్ అకాడమిక్ స్టార్ట్ అవబోతుంది 20 నుంచి. సో ఈ ఒక్కొక్క కోర్స్ అనేది చిన్న చిన్నగా ఫస్ట్ వీక్ ఎస్టిమేట్ కానీ ఫస్ట్ వీక్ కోర్సెస్ ఇది ఓపెన్ చేస్తున్నారు. సో ఈ స్వయంలో మీకు నేను యూస్ఫుల్గా కంటెంట్ చెప్పాలనుకుంటున్నాను. మెయిన్గా ప్రతి వీక్ మీకు అసైన్మెంట్కి ఆన్సర్స్ ఎలా రాయాలో చెప్పాలనుకుంటున్నాను. అంటే మీకు ఆన్సర్స్, సో మీకు ఆల్రెడీ తెలిసింది కదా. ఇప్పుడు సపోజ్ ఎగ్జామ్ ఇప్పుడు బీటెక్లో మనం మిడ్ మార్క్స్ కానీ ఎక్స్టర్నల్ కానీ ఇంటర్నల్ ఉంటాయి. ఇంటర్నల్ వచ్చేసి మనం మిడ్ మార్క్స్ 30 మార్క్స్ క్వాలిఫై అవ్వాలి కదా, మినిమం 16 మార్క్స్ వల్ల. సో ఇలానే స్వయంలో కూడా మనం ఈ ఎక్స్టర్నల్గా బయటకి ఎక్స్టర్నల్ చూడండి, డిస్క్రిప్షన్ పెడతాను. థర్డ్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెకండరీ పొల్యూటెంట్. సెకండరీ పొల్యూట్ వచ్చేసి ఓజోన్. సో దీనికి సంబంధించిన కూడా నేను ఇక్కడ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఏంది కరెక్ట్ గురించి చదవండి. ఫోర్త్ క్వశ్చన్, వాట్ డస్ ద ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ AQI మెజర్స్ ద లెవెల్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ ఆన్సర్. విచ్ లేయర్ అట్మాస్ఫియర్ మోస్ట్ ఎఫిషియెంట్ ఎయిర్ పొల్యూషన్. దీని ఆన్సర్, సో ఎందాక చెప్పారు కదా ఎయిర్ క్వాలిటీ, దానికి సంబంధించిన కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఫైనల్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి వీక్ 0 సంబంధించి ఆన్సర్ వచ్చేసి లైన్ 1 అండి ఒకసారి. సో విచ్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ వచ్చేసి ట్రోపోస్ఫియర్ ఆన్సర్. చూడండి, దీనికి సంబంధించిన కూడా నేను డిస్క్రిప్షన్ ఇచ్చాను. ఫైనల్గా వీటికి చూడండి, ఫస్ట్ దాని ఆన్సర్ వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్, సెకండ్ ఆన్సర్ వచ్చేసి మీథైల్, తర్వాత థర్డ్ ఆన్సర్ వచ్చి ఓజోన్, ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ ద లెవెల్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్, ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ట్రోపోస్ఫియర్. దీనికి సంబంధించిన ఫస్ట్ వీక్ సంబంధించి నేను PDF అనేది నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. ఇప్పుడు కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, సింపుల్ గా క్లిక్ చెక్ ఆన్సర్స్ అండ్ సబ్మిట్. సో కరెక్ట్ గా చూడండి, ఆన్సర్స్ నాకు ఆల్రెడీ వస్తుంది. యువర్ ఆన్సర్ ఇస్ కరెక్ట్. ఎస్, యువర్ ఆన్సర్ ఇస్ కరెక్ట్. ఎస్, ఆన్సర్ ఇస్ కరెక్ట్. ఎస్, ఆన్సర్ ఇస్ కరెక్ట్. సో ఎస్ ఆన్సర్ 5, మనకి 4కి 5 వచ్చేసింది. సబ్మిట్ చేసేసాం. ఆటోమేటిక్ మన ఫస్ట్ వీక్ సంబంధించి ఇక్కడ చూపిస్తుంది చూడండి. మళ్ళీ రీఫ్రెష్ చేస్తున్నా చూడండి, వెబ్సైట్ రీప్లేస్ చేస్తున్నారు. ఇక్కడ ఆటోమేటిక్ మనకి ఇక్కడ బ్లూ కలర్ లో వచ్చేసింది మనం కంప్లీట్ అయినట్టు. సో నెక్స్ట్ వీక్ 1 క్లిక్ చేయాలి. ప్రతి ఒక్క వీడియో మనం క్లియర్ వాచ్ చేసి ఇట్లా జస్ట్ చూపిస్తాను చూడండి. వీక్ 1 కి సంబంధించిన డైలీ 1 డే
డైలీ జస్ట్ హాఫ్ అన్ అవర్ క్లాసెస్ వినండి. దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మీకు కింద డిస్ప్లే అవుతుంది. ఈ పీడిఎఫ్ చూసుకొని మీరు ఎస్టిమేట్ ఆన్సర్ రాసుకో. తర్వాత ఫైనల్గా మనకు లాస్ట్ 12 వీక్స్ అయిపోయిన తర్వాత మనం ఎక్స్టర్నల్ రాసినప్పుడు ఇది కూడా మనకి పీడిఎఫ్ చాలా యూజ్ అవుతుంది. డౌన్లోడ్ చేసుకుంటాం, పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. సో అలా ఒక్క వీడియో కంప్లీట్ చేసుకుని బ్లూ టిక్ మార్క్ పడుతుంది. మీరు అప్పుడు ఫైనల్గా అట్లా రాసుకున్నాను. సో ఇట్లా అన్ని వీడియోస్ వినండి. ఇలా అన్ని వీడియోస్ విన్నాక మీరు ఫైనల్గా వీక్ 1 సంబంధించి నేను అన్నిట్లో క్లిక్ చేస్తున్నాను. మీరు ప్రతి ఒక్క వీడియో వినండి. దీనికి సంబంధించిన డైరెక్ట్ ఆన్సర్స్ పెట్టొద్దు. మీరు నేర్చుకోవడం మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ క్యూజ్ వీక్ 1 అసెస్మెంట్ ఆన్సర్స్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. మీకు ఇక్కడ సో ఇప్పుడు మన యాక్చువల్ ప్రాక్టీస్ కంప్లీట్ చేస్తున్నాం. వీక్ వన్ సంబంధించి మనం ప్రాక్టీస్ కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు వీక్ వన్ సంబంధించి మనం అసలైంది స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, మ్యాచ్ ద లిస్ట్. దీనికి సంబంధించి మీకు ఆన్సర్ అనేది ఇక్కడ వీక్ 1 నేను డిస్ప్లే చేస్తాను చూడండి. వీక్ 1 సంబంధించిన వీడియోలో ఉంది, ఇక్కడ చూపిస్తాను చూడండి. వీక్ 1 ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఎందుకంటే మీకు ఆల్రెడీ ఇక్కడ పీడిఎఫ్ లో కూడా మనకి ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నారు చూడండి. ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తుంటే మీకు ఇక్కడ కనపడుతుంది, చూపిస్తాను చూడండి. స్క్రోల్ డౌన్ చేస్తున్నాను చూడండి. భోపాల్ గ్యాస్ గురించి ఎప్పుడు జరిగింది? 1984లో జరిగింది. సో భోపాల్ గ్యాస్ వచ్చేసి 1984. సో మనకి ఇక్కడ సి ఆన్సర్ వచ్చేసి 1. సో నెక్స్ట్ ఆప్షన్ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. ఎందుకు ఆన్సర్ కరెక్ట్ దాని గురించి నేను ఇక్కడ బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్ చూద్దాం చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యూయల్స్ ఆర్ బ్యానడ్ బై కింగ్ 1307? ఆన్సర్ వచ్చేసి కోల్. సెకండ్ ఆన్సర్ క్వశ్చన్కి వచ్చే ఆన్సర్ బి. దానికి సంబంధించి నేను ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. మీకు ఆన్సర్ కరెక్ట్ కాకపోయినా సరే మీరు పీడిఎఫ్ ప్రైస్ చూసుకున్నా సరే కనపడుతుంది. థర్డ్ క్వశ్చన్ ద లిథోస్ఫియర్ ఇంక్లూడ్స్. దానికి సంబంధించి ఇక్కడ మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చారు. అప్పర్ మోస్ట్ వాటర్ బెనిఫిట్ ఆఫ్ ద ఎర్త్. దీని ఆన్సర్ వచ్చేసి సి 1, 2. క్రస్ట్ అండ్ వాటర్ ఓవర్ ద ఎర్త్. ఆన్సర్ వచ్చేసి సి. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ అయిపోయింది. ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్కి వెళ్తున్నాం. ఫోర్త్ క్వశ్చన్ విచ్ కెన్ కెమికల్ ట్రాన్స్ఫర్ ఎయిర్ పొల్యూషన్. ఆన్సర్ వచ్చేసి బి. ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి బి. దానికి సంబంధించిన ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, క్లియర్ చూసుకోండి. వాట్ ఆర్ ద అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ ప్రైమరీ ఫౌండ్ ఇన్. ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి బి. నెక్స్ట్ దానికి సంబంధించిన ఇక్కడ పీడిఎఫ్లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, క్లియర్ చదువుకోండి. ఫారెస్ట్ ఫైర్ కాంట్రిబ్యూట్ ద ప్రెమిస్ ఎన్విరాన్మెంట్. దీని ఆన్సర్ వచ్చేసి ఇన్కంప్లీట్ కాంబినేషన్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్. సిక్స్త్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఏ. దానికి సంబంధించిన ఇక్కడ క్లియర్ గా డిస్క్రిప్షన్ లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, చూసుకోండి. సింపుల్ గా మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్ ఆఫ్ డాక్సిన్ ఆన్ హ్యూమన్స్. ఆన్సర్ వచ్చి డార్క్ స్పాట్స్ అండ్ లెసన్స్ ఆఫ్ స్కిన్. ఆన్సర్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పొల్యూస్ ఇస్ నాట్ మెన్షన్ ఇన్ ద కాజ్ ఆఫ్ ద అమోనియా. ఆన్సర్ వచ్చేసి న్యూట్రియస్ ఆక్సైడ్ N2O. దీనికి సంబంధించిన కూడా నేను ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, చూసుకోండి సింపుల్గా. నైన్త్ క్వశ్చన్, విచ్ మేజర్ సెక్టర్ ఈజ్ బయోడైవర్సిటీ కాజ్డ్ బై ఎయిర్ పొల్యూషన్. ఆన్సర్ వచ్చేసి ఎక్సెస్ డిపోజిషన్ ఆఫ్ ఎయిర్ కాంబిన్ నైట్రోజన్ ఇన్ ఫార్మ్ ఆఫ్ అమోనియా. ఆన్సర్ వచ్చేసి ఏ. ఫైనల్గా దీనికి సంబంధించిన కూడా నేను ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, చూసుకోండి. ఎందుకు ఆన్సర్ ఏ కరెక్ట్ అనేది. సో ఫైనల్ 10th క్వశ్చన్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి బి. ఎందుకు బి అనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, చూసుకోండి. మెటల్స్ ఆర్ అరోక్లిక్ కోపోలిమర్స్ గురించి కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఫైనల్ చూడండి, మళ్ళీ చూపిస్తాను చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఏ. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి హోల్ బి ఆన్సర్. థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి 1, 2 ఆన్సర్ సి. ఫోర్త్ క్వశ్చన్ వచ్చి ఆన్సర్ బి. ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి బి. సిక్స్త్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఏ. సెవెంత్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి సి, డార్క్ స్పాట్స్ అండ్ లెసన్స్ ఆఫ్ స్కిన్. ఎయిత్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చి బి. నైన్త్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చి ఏ. 10th క్వశ్చన్ వచ్చేసి బి. సో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. 100% కరెక్ట్ ఆన్సర్స్. డోంట్ టెన్షన్. నేను
నేను రీసెర్చ్ చేసి వీటి గురించి ఆన్సర్స్ రీసెర్చ్ చేసి మీకు ఇక్కడ మీకు అప్లోడ్ చేస్తున్నాను. అంతకుమించి నేను ఎలాంటి ఫేక్ ఆన్సర్స్ ఇవ్వట్లేదు. సో మీరు ఈ వీడియోని డెఫినెట్గా చూడండి, వాచ్ చేయండి, సబ్స్క్రైబుల్ చేసుకోండి, మర్చిపోవద్దు బెల్ ఐకాన్ ప్రెస్. ఈ వీడియో అనేది చాలా మెంబర్స్కి వెళ్తూ ఉంటుంది. సో చూడండి, నేను ఇక్కడ క్లియర్ చెప్తున్నాను, మళ్ళీ చూపిస్తాను. కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ మనకి ఇక్కడ సబ్మిట్ ఆన్సర్స్ నొక్కామనుకో ఆటోమేటిక్గా మన ఆన్సర్స్ అన్ని సబ్మిట్ అయిపోతుంది. చూడండి, సో యువర్ ఆన్సర్స్ ఆర్ సక్సెస్ఫుల్ సబ్మిటెడ్. సో వీక్ 1 సంబంధించి మన ఆన్సర్ సక్సెస్ఫుల్ థ్యాంక్ ఫర్ టేకింగ్ ద చూడండి, యువర్ రికార్డ్ సర్వీస్ సక్సెస్. మనకి ఇంకా చాలా టైం ఉంది, ఇంకా 2 వీక్స్ దాకా టైం ఉంది. సబ్మిట్ చేస్తుంది, అయిపోయింది. మనకి ఇక్కడ గ్రీన్ కలర్లో వచ్చేసింది. సో కంప్లీట్ అయినట్టు. సో ఈ టెస్ట్ పేరు వచ్చేసి ఎయిర్ పొల్యూషన్ ఆఫ్ కంట్రోల్. ఎయిర్ పొల్యూషన్ ఆఫ్ కంట్రోల్ చూపిస్తాను చూడండి. ఎయిర్ పొల్యూషన్ ఆఫ్ కంట్రోల్ సంబంధించింది. థ్యాంక్ యూ వెరీ మచ్.